ఇరుగు పొరుగు అన్నాక కలిసిమెలిసి ఉండాల. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకళ్ళకొకళ్ళు ఆదుకోవాలా. అందులోనూ పక్కింటోళ్ళు మనకి దగ్గర బంధువులో కావాల్సిన వాళ్ళు అయితే అనుబంధం ఇంకొంత గట్టిగానే ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఏంటికి చెప్తున్నానంటే తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకి, ఏపీ కాంగ్రెస్ లీడర్లకి ఇప్పుడు ఇట్లాంటి బంధమే నడుస్తుంది. ఒకరికొకరం తోడుగా కలిసి నడుద్దాం అనుకుంటున్నారంట. మీకు మేము, మాకు మీరు అనుకుంటున్నారంట. ఆ సంగతి ఏందో చూద్దాం పదండి. ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు ఈ గూటి పక్షులు ఆ గూట్లకు, ఆ గూటి పక్షులు ఈ గూట్లకు వచ్చి భలే ముచ్చట్లు చెప్తుంటాయి. ఇక అట్లనే ఇప్పుడు తెలంగాణ చెయ్యి పార్టీ వాళ్ళు ఏపీ చెయ్యి పార్టీ వాళ్ళ కొరకు ప్రచారం చేసే కార్యం ముంగటేసుకుంటున్నారట. తెలంగాణలో అట్టిట్లా చేసి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టి ఇక ఇప్పుడు అంతో ఇంతో ఏపీలో కూడా చెయ్యి పార్టీని ఎలుగుల చేసేందుకు తిప్పల పడాలి అన్నట్టు చూస్తున్నారట. ఇప్పటికే 1-2 సార్లు ఏపీ చెయ్యి పార్టీ వాళ్ళకు సపోర్ట్ చేస్తాం, వాళ్ళు కూడా మా అన్నట్టు మాట్లాడినరు తెలంగాణ చెయ్యి పార్టీ లీడర్లు. అందుకే ఇప్పుడు అటు దిక్కు రువ్వడి పెంచుతారట. ఉప ముఖ్యమంత్రి బట్టి సారు ఇప్పటికే విజయవాడ మొకాన పోయిండు. మరి ఏమేమి నడిచిందో గాని మాట ముచ్చటైతే జోరుగానే నడిచిందా అంటున్నారు. అటు ఏపీ చెయ్యి పార్టీ వాళ్ళు కూడా పక్క రాష్ట్రాల లీడర్లను పిలిపించుకొని గట్టిగా మీటింగులు పెట్టాలని చూస్తున్నారట. 7వ తారీఖు నాడు గుంటూరులో మీటింగ్ పెట్టి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తోని ముచ్చట్లు చెప్పేనికే చూస్తున్నారట. అటు వెనక విశాఖపట్నంలో 11వ తారీఖు నాడు మీటింగ్ పెడుతున్నారట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ పోతాడా అంటున్నారు. ఏపీ పబ్లిక్ సంబరపడేటట్టు పెద్ద పెద్ద హామీలు, పెద్ద పెద్ద వరాలన్నీ పక్క రాష్ట్రాల లీడర్లతోనే చెప్పియాలి అన్నట్టు చూస్తున్నారట. అసలే రాష్ట్రాన్ని ఈడగొట్టిర్రని పబ్లిక్ అంతా కలిసి ఏపీలో చెయ్యి పార్టీని పడావు పెట్టిర్రు. ఇప్పుడిప్పుడే మళ్ళా అంతో ఇంతో మీనుకు అంటున్నది. మరిగా పక్క రాష్ట్రాల లీడర్లతోని ఏపీ చెయ్యి పార్టీ ఏ పార్టీ కూడా పెడుతుందో ఏమో చూడాలి.